అయోధ్య గీతా జయంతి డిసెంబర్ 6, 1992. ఈ చిత్రాలు జాతి పొందుతున్న స్ఫూర్తిని, నడుపుతున్న మహోన్నతమైన ఉద్యమాన్ని తెలుపుతున్నాయి. ఎవరిని ఆదర్శంగా స్వీకరించి ఎవరి అడుగుజాడల్లో వేల సంవత్సరాలుగా ఈ భరతజాతి నడుస్తున్నదో ఆ మహనీయుడి జన్మభూమి నేటి వరకు విముక్తి కాలేదు అనే చారిత్రక సత్యాన్ని తెలుపుతున్నాయి. ఈ రోజు రామ జన్మభూమి విముక్తి పేర ఈ జాతి గౌరవాన్ని నిలబెట్టేందుకు నేడు పెద్ద సంగ్రామం జరుగుతోంది. ఈ స్థలాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికొచ్చే ప్రతి వ్యక్తిలోనూ జన్మభూమిని విముక్తం చెయ్యాలనే ఒక బలమైన కోరిక ఉన్నది. జననం నుంచి మరణం దాకా ఎవరి జీవనం ఆదర్శంగా గడిచిందో ఆ ఆరాధ్య పురుషుని జన్మభూమిని విముక్తం చెయ్యడమే అందరి ఆకాంక్ష. అందుకే ప్రతి వ్యక్తి ఒక ధర్మయోధుడే. ఈ ధర్మయుద్ధాన్ని, వీరత్వాన్ని, సాహస పరాక్రమాలను నిర్దేశించేది సాధు సంతులే. శతాబ్దాల సంఘటన, పోరాటాల పర్యవసానమే నేడు రామజన్మభూమి విముక్తి ఆందోళన. ధర్మదర్శనమే మన జాతికి ఆధారంగా నిలిచింది. ఈ జాతి యొక్క తాత్విక దృష్టి, ఆలోచన సరళి ధర్మం ఆధారంగా సాగింది. ధర్మ కే బినా రాష్ట్ర కా వ్యవహార, ధర్మం లేకుండా అచ్చే రీతి సే జాతి మనుగడ సమగ్రమైన రీతిలో ముందుకు సాగదు. సమగ్ర విశ్వ కళ్యాణం కొరకు ధర్మం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రం కూడా విశ్వంలో భాగమే. రాష్ట్ర కళ్యాణం కొరకు ధర్మం అత్యంత ఆవశ్యకము. ధర్మం లేకుండా నీతి సంపన్నమైన జాతిని నిర్మించలేము. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని ఆదర్శాలు అహింస, సహిష్ణుత, దయలు ఇవి నేటికి ప్రసిద్ధి పొంది జాతి ఆరాధిస్తున్న ఆదర్శాలుగా ఉంటున్నాయి. రాముని ఆదర్శాలను, బుద్ధుడు, మహావీరుల సందేశాలను వ్యతిరేకించే ఒక తుఫాను భారతదేశ వాయవ్య సరిహద్దుల నుండి వీచింది. ఎనిమిదవ శతాబ్దితో రేగిన ఈ తుఫాను అత్యంత భయంకరమైనది. దీనికి పూర్వము హోణ, శక, కుషాణులు వచ్చారు. కానీ ఈసారి వచ్చిన ఆక్రమణకారులు అతి క్రూరులు. వీరి చేతుల్లోని ఖడ్గాలు, కళ్లల్లోని క్రూరత్వాన్ని ఇక్కడి వీరులు పౌరుష పరాక్రమాలతో ప్రతిఘటించారు. కానీ శాంతి కాముకులైన వారు రక్త పోరాటాలను చూడగలరా? అయినా లక్షల హిందువుల ఊచకోతతో రక్తపుటేరులు ప్రవహించాయి. జనజీవన రహదారులు మృత్యు కళేబరాలతో నిండిపోయాయి. మహిళలు, యువతులు, బాలికలు అత్యాచారాలకు గురి కాబడ్డారు.
ఆక్రమణకారుల దౌర్జన్యం అసలు రంగు పూర్తిగా ఇంకా బయటపడలేదు. వీరు కేవలం రాజ్యాధికారంపై ఇచ్ఛతో రాలేదు. ఇక్కడి సంస్కృతిని నాశనం చేసి వినాశనం సృష్టిద్దామని వచ్చారు. వీరి లక్ష్యం మన జాతి సంస్కృతి చిహ్నాలుగా నిలిచిన మన మందిరాల విధ్వంసం. తన మందిరాలనే రక్షించుకోలేని జాతి దేశాన్ని ఎలా రక్షించుకుంటుంది అని వారు ప్రశ్నించినట్టయింది. సంస్కృతిని ఎలా నిలుపుకుంటారు? హింస వినాశనాల పరాకాష్ఠకు సాక్షి అయిన జాతి యొక్క ఆక్రమణకు లక్ష్యంగా నిలిచింది అయోధ్య, మన శ్రీరామ జన్మభూమి. శ్రీరామ జన్మభూమిపై ఉన్న మందిరాన్ని విధ్వంసం చేసి 3 గుమ్మటాల కట్టడాన్ని నిర్మించారు. అయినా ఇది వారికి ఆరాధ్య స్థానం కాలేకపోయింది. ఎందుకంటే ఇస్లాం అందుకు అనుమతించదు కూడా. ఆ కట్టడం ఒక విదేశీయుని విజయ స్మారకంగా మాత్రమే నిలిచింది. హిందువులకు రాముడు, కృష్ణుడు, శంకరులు ప్రముఖ దేవతలు. వీరి ముగ్గురి పవిత్ర స్థానాలు, తీర్థస్థలాలు ధ్వంసం కావింపబడ్డాయి. ఈ వినాశనం కేవలం మనలను అవమానించటానికే. మేం మిమ్మల్ని పూర్తిగా జయించి వేశాం అని చెప్పటమే వారి లక్ష్యం. రామజన్మభూమిని విధ్వంసం చెయ్యడానికి కారణం శ్రీరాముడు ఈ జాతి ఆదర్శాలకు ప్రతీకగా నిలవడమే. అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలో, తీవ్రవాద శక్తుల పట్ల ఎలా వ్యవహరించాలో శ్రీరాముడు మనకు తెలియచేస్తున్నాడు. అందుకే శ్రీరాముడి జీవితం ఈ జాతికి ఆదర్శప్రాయం. కాబట్టే ఒక మహోన్నత సంస్కృతి ఇక్కడ అవతరించింది. శరీరంతో ఆత్మ కలిసి ఉంటున్నట్టుగా ఈ దేశంలో శ్రీరాముడు కలిసిపోయాడు. శ్రీరామచంద్రుని ఆదర్శాలు నేటి రాజకీయ నేతలకు కూడా మార్గదర్శకాలే. వాటిని నేడు స్వీకరిస్తే కుల వర్గ రహితమైన ఒక భవ్యమైన శక్తివంతమైన జాతిగా మనం రూపుదిద్దుకుంటాం. శ్రీరాముడు వనవాసానికి వెళ్లారంటే అది వారి తల్లిదండ్రుల ఆజ్ఞానుసారమే. వారి ఆజ్ఞ పాలనను ఆయన ధర్మంగా భావించారు. సమాజము నుండి వేరుపడ్డవారు, వనవాసులు, అస్పృశ్యులు ఇలా అందరినీ కలపటమే ఆయన తన లక్ష్యంగా భావించారు. ఈ ఆదర్శాలకు జన్మస్థలి శ్రీరామ జన్మభూమి అయోధ్యయే. ఇక్కడ నేటికీ కణకణమున శ్రీరాముడు శోభిల్లుతూనే ఉన్నాడు. ఇక్కడి సరయూ నదీ జలాల పావన స్పర్శతో ప్రతి హిందువు మోక్షానుభూతిని పొందుతాడు. ఇక్కడి వీధుల్లోని ప్రతి మందిరం భగవంతుడైన శ్రీరాముని జీవిత ఘట్టాలను, శ్రీరాముని ఆదర్శాలను మన ముందు సజీవంగా నిలుపుతాయి. శ్రీరాముని జన్మభూమిపై పరాయి వారి అధికారం చెలాయించబడింది. శ్రీరాముడు తన జన్మభూమి నుండి వేరు చేయబడ్డాడు. బాబర్ యొక్క సైన్యాధిపతి మీర్ బాకి బాబర్ పేరున అక్కడ కట్టడాన్ని నిర్మించాడు. ఒక కట్టడం నిర్మించడం వలన అది జన్మభూమి కాకుండా పోతుందా? శ్రీరామునికి ఆ భూమితో ఏ సంబంధమూ లేదనే అబద్ధం ప్రాచుర్యం పొందగలదా? కాబట్టి రామభక్తులు శ్రీరామ జన్మభూమిని విముక్తం చేయ సంకల్పించారు. మన జాతి దీనిని సంకల్పంగా స్వీకరించింది. హిందూ సమాజం ముందు
శ్రీరాముడు ఆదర్శాలను నిలిపాడు. ఆ ఆదర్శాలకు గౌరవం ఇవ్వకపోతే మనలను మనం స్వతంత్రులుగా ఎప్పటికీ భావించలేము. స్వామి వివేకానంద కూడా విదేశీయ ముష్కరులు మన మందిరాలపై దాడి చేసి మన రాష్ట్రీయ సంస్కృతిని విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మన పూర్వీకులు ఎన్నో కష్టాలను సహించి వాటిని పరిరక్షించే ప్రయత్నం చేశారు అని ఉద్బోధించారు. ఈ ఉద్దేశాల పర్యవసానంగా మన జాతీయ నేతలు సోమనాథ మందిర జీర్ణోద్ధరణ గావించారు. మన జాతి గర్వకారణ చిహ్నంగా అది వెలుగొందుతూ ఉంది. అందుకే శ్రీరామ జన్మభూమి విముక్తి మరింత ముఖ్యమైందిగా మారింది. శ్రీరాముడు ఈ యుగంలో ధర్మము, ఈశ్వరుని యొక్క రూపంగా పరిగణింపబడతాడు. ఆయన మర్యాద పురుషోత్తమునిగా మన ముందు నిలిచారు. ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడిచి కళ్యాణం సాధించవచ్చు. ఆయన నిర్మించిన కట్టడాలు నేటికి మనకు ఆరాధ్యాలే. రామసేతువు, రామేశ్వరంలోని శివలింగము రెండూ ఆయన మనకిచ్చినవే. ప్రపంచంలోని అనేక కోట్ల మంది వీటిని పూజించేవారే. శ్రీరాముడు అనుకరణీయుడు, సత్పురుషుడు. ప్రతి హృదయంలోనూ ఆయన యశోగాథ ఉన్నది. మనందరికీ పూజించదగ్గ వ్యక్తి, ఆరాధ్యుడు మన శ్రీరామచంద్రుడు. తల్లి, మాతృభూమి ఎప్పటికీ మారవు, మార్చలేము. ఈ సంకల్పంతో ఆగస్టు 7, 1990 బృందావనంలో సాధు సంతుల ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి విముక్తికి బీజాలు వేయబడ్డాయి. గ్రామ గ్రామానికి విముక్తి సందేశం వెళ్ళింది. ఈ సంకల్పం ప్రజా ఉద్యమంగా మారింది. కాని సంకుచిత లౌకికవాదులు ఈ ఉద్యమ స్ఫూర్తిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రారంభించారు. నాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరసేవకులను అడ్డుకునేందుకు తీవ్రమైన ప్రయత్నం చేసింది. నవంబర్ 2, 1990 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరసేవకులపై తుపాకీగూళ్లు కురిశాయి. బాష్పవాయు ప్రయోగాలు జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఉదంతంలో జనరల్ డయ్యర్ లాగా కరసేవకులపై మారణకాండకు రాష్ట్ర ప్రభుత్వం కారణమైంది. ఇది దేశహిత రాష్ట్ర భక్తుల ఉద్వేగానికి కారణమైంది. వారి విశ్వాసం ప్రజాభీష్టంగా మారి డిసెంబర్ 6, 1992 గీతా జయంతి నాడు భారతదేశం నలుమూలల నుండి వచ్చిన అసంఖ్యాక రామభక్త జనవాహినితో అయోధ్య ప్రజాస్రవంతిలోని తీర్థస్థలిగా మారింది. ఈ ప్రజా సందోహం యొక్క లక్ష్యం శాంతియుతంగా రాష్ట్ర పురుషునికి తాము ఘటించే అంజలి. అక్కడ బాబరు కట్టించిన గుమ్మటాలు 100 సంవత్సరాల బానిసత్వానికి ప్రతీక. అది ఒక మసీదు కాదు. మీర్ బాకీ బానిసత్వాన్ని గుర్తు చేసే కట్టడాన్ని వారు సహించలేకపోయారు. కాశీ, మధుర, అయోధ్యలలో మందిరాలను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమాన్ని స్వీకరించడమంటే అది మన స్వాభిమానాన్ని పునరుద్ధరించడమే. రామభక్తులు దేశంలోని ఏ ఇతర మసీదుపైన ఒక్క దాడి జరపలేదంటే
వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవచ్చు. అయోధ్యలోనే అనేక మసీదులు నిరాటంకంగా నిలిచాయి. వాటిపైన చిన్న దాడి కూడా జరగలేదు. రామభక్తుల మనసులలో ముస్లింల పట్ల, ఇస్లాం పట్ల వ్యతిరేకత లేదు. డిసెంబర్ 6, 1992 నాడు కూడా అనేక మంది ముస్లిం మహిళలు తమ దైనందిన కార్యక్రమాల్లో స్వేచ్ఛగా, నిర్భీతిగా పాల్గొనడం మనం చూడవచ్చు. రామభక్తులు ఆ కట్టడాన్ని మట్టిలో కలిపేసి జాతి నుదుటన ఉన్న కళంకాన్ని శాశ్వతంగా తొలగించి వేశారు. ఆ కట్టడం యొక్క దిబ్బలు, మట్టి పెళ్లలు, ధూళిలో బయటపడ్డ అవశేషాలు, ప్రతిమలు, విగ్రహాలు బాబ్రీ కట్టడ పూర్వపు వైభవ దేవాలయాన్ని ఖరారు చేశాయి. నాటి ముస్లిం చరిత్రకారుడు అబుల్ ఫజల్, ఔరంగజేబ్ మనవరాలు మీర్జా జాన్, నవలాకారుడు మీర్జా రజబలీ బేగ్ మొదలైన వారందరూ అయోధ్యలో రామజన్మభూమిలోని దేవాలయం ధ్వంసం చేసి మసీదు నిర్మాణం చేశారని రాశారు. కానీ కొందరు ఈ సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఈ వివాదాన్ని తీర్చడానికి చాలా కాలంగా కోర్టుల్లో వాదాలు కూడా నడిచాయి. 1950లో గోపాల్ సింగ్ విశారద్ రామజన్మభూమిలో పూజకు అనుమతినివ్వాలని మొదటి దావా వేశారు. 1950లోనే రామానంద సంప్రదాయానికి చెందిన సాధు పరమహంస రామచంద్ర దాస్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలా చేశారు. 1959లో నిర్మోహి అఖాడా పూజల నిమిత్తం, భజన ప్రసాద వితరణ నిమిత్తం మరొక దావా వేశారు. 1961లో సున్నీ వక్ఫ్ బోర్డ్ 4వ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నీ హిందువులు, ముస్లిములు, ప్రభుత్వం మధ్యన సాగాయి. అది రామజన్మభూమి కాబట్టి అక్కడ రాముని విగ్రహం ఉన్నది, రామజన్మభూమిగా ప్రసిద్ధి చెందింది కాబట్టి రాముని తరపున కూడా వాదనలు విలిపించవలసిన అవసరాన్ని కోర్టు వారు గుర్తించి రామలాలా తరపున శ్రీ దేవకీనందన్ అగర్వాల్ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని రాముని తరపున వాదనలు వినిపించమని 1989లో కోరింది. ఈ వాదనల్లో స్పష్టంగా ఈ స్థలము రామజన్మభూమిగా గుర్తింపు ఉన్నదని, అక్కడ విక్రమాదిత్యుని కాలం నుండే ఒక గొప్ప మందిరము ఉండేదని, 1528లో బాబరు ఈ మందిరాన్ని ధ్వంసం చేసి ఒక వివాదాస్పద కట్టడాన్ని నిర్మించారు అని, అనాది కాలంగా ఇది రామజన్మభూమిగా గుర్తింపబడి హిందువులచే పూజించబడుతోందని చెప్పారు. అంతేకాకుండా రామలాలా తరపున వాదించినటువంటి దేవకీనందన్ అగర్వాల్ వాదనల్లో ఈ విషయం చాలా సుస్పష్టంగా పేర్కొనబడడం జరిగింది. పైగా సాక్షుల పరిశీలనతో రామజన్మభూమి వ్యతిరేకుల వాదాలు పటాపంచలు కావడం ప్రారంభమయ్యాయి. వక్ఫ్ బోర్డు ఆధారాలు లోపభూయిష్టమని తేలిపోయింది. ముస్లింలు కూడా అనేక డాక్యుమెంట్స్ కోర్టు వారికి సమర్పించారు. అవి చాలా విచిత్రంగా ఉన్నాయి. 2 డాక్యుమెంట్స్. మొదటిది ఫైజాబాద్ శాసకులు ఇచ్చినట్టుగా చెప్పబడే సెటిల్మెంట్ డాక్యుమెంట్. ఫైజాబాద్ శాసన యంత్రాంగం తాము ఆ డాక్యుమెంట్ ని అసలు ఇవ్వలేదని ఆ వాదనని తోసిపుచ్చారు. ఇక రెండవది సెటిల్మెంట్ కాగితాలు చూపారు. వాటిలో మస్జిద్ జన్మస్థానాన్ని చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ బిఆర్ గ్రోవర్ గారి ఒరిజినల్ రిపోర్టుల్లో వీళ్లు కొన్ని మార్పులు ఇరికించారు. ఆబాదీ జన్మస్థాన్, జుమా మస్జిద్ వంటి పదాలు చేర్చబడ్డాయి. ఇవి పూర్వం లేవు. ప్రొఫెసర్ గ్రోవర్ గారు తన వాంగ్మూలంలో రామజన్మభూమితో పాటు ఒక మసీదు కూడా ఉండేదని నిరూపించడానికి ఈ పదాలను ఇరికించారని చెప్పారు. ఇక ఈ అంశాలపై పరిశోధన జరిగింది. న్యాయ నిపుణుల అభిప్రాయాల్ని తీసుకున్నారు. అలాగే చేతివ్రాత నిపుణుల అభిప్రాయాల్ని కూడా తీసుకున్నారు. 1990లో ప్రభుత్వానికి తమ అభిప్రాయం ప్రకటించారు. ఇవి కల్పిత డాక్యుమెంట్స్ అని, వీటి ఆధారంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోబడలేదు. అంతేకాకుండా జామా మసీదని,
జన్మస్థాన్ మందిరాలని ఉండవచ్చేమో కాని మస్జీద్ జన్మస్థాన్ అనటం ఎక్కడా ఉండదు. అది అసంభవం అంటూ ఆ డాక్యుమెంట్స్ని కోర్టు వారు తిరస్కరించారు. కోర్టులోని తీర్పుతో ఓటమి పాలైన సున్నీ వక్ఫ్ బోర్డ్ మరొక వాదం లేవనెత్తింది. ఈసారి కూడా వారు ఓటమినే ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిటంటే, మేము ఆ భూమిపై హక్కుదారు పత్రాలు చూపించలేకపోయాం. అయినా ఆ భూమి 450 సంవత్సరాలుగా మా అధీనంలోనే ఉంది. ప్రతికూల కబ్జా ఆధారంగా మేము ఆ భూమికి హక్కుదారులము అని అన్నారు. ఈ ప్రతికూల కబ్జా వాదంలో మీరు ఎవరికి ప్రతికూలమో చెప్పాలి, ఎవరు ఈ భూమికి హక్కుదారులో, మీరు ఎప్పటి నుండి ఈ భూమిని కబ్జా చేశారో అని నిరూపించవలసింది అని కోర్టులు అనడంతో ప్రత్యర్థి పక్షాలు మారు మాట్లాడలేకపోయారు. విదేశీ చరిత్రకారుల, బ్రిటిష్ వారి డాక్యుమెంట్ల ఆధారంగా సున్నీ వక్ఫ్ బోర్డు వాదనలు చెల్లాచెదురయ్యాయి. ఆనాటి కాలపు దస్తావేజులు, గ్రంథాలు అన్నీ దీనిని రామజన్మభూమిగా పరిగణించాయి. నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు గ్రేట్ బ్రిటానికా పుస్తకానికి చెందిన 15వ సంపుటం చూశాను. క్రీస్తు శకం 1760లో ప్రచురింపబడ్డ ఈ పుస్తకంలో 751వ పేజీలో స్పష్టంగా రామజన్మభూమి శిథిలాలపై మసీదు నిర్మించారని ఉంది. 1740లో ఫాదర్ జోసెఫ్ ట్రఫెంట్ హీలర్ దాదాపుగా 40 సంవత్సరాలు భారతదేశంలోనే గడిపారు. వారు అయోధ్యలో ఉన్నప్పుడు ఆ స్థలాన్ని రామజన్మభూమిగానే హిందూ సమాజం గుర్తించింది అని చెప్పారు. అంతేకాకుండా ఆయన అక్కడ వేదిక పైన పాదముద్రలు, సీతారసోయిల గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ భూమిని శ్రీరామ జన్మభూమిగా, భగవంతుడైన రామచంద్రమూర్తిగా ప్రజలు పూజించేవారు అని కూడా ఆయన స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఈ వాదనలో ఆయన మాటల్ని కూడా క్రోడీకరించడం జరిగింది. వాస్తవానికి అది మసీదులాగా లేదు. 3 గుమ్మటాలు ఉన్నాయి. అక్కడ మసీదులకు ఉండే మీనార్లు లేవు. వజూ కొరకు ఉపయోగించే మసీదుల్లో ఉండే బావి, నీటి వసతి కూడా లేదు. డాక్యుమెంట్లు మాత్రమే కాక పురాతత్వ ఆధారాలు కూడా కోర్టు పరిగణలోకొచ్చాయి. ఇవి రామజన్మభూమి వద్ద చేపట్టిన తవ్వకాలలో దొరికినవి. ఈ తవ్వకాలు కోర్టువారి ఆదేశాలనుసారంగా జరిగాయి. కోర్ట్ 3 ప్రధానమైన ప్రశ్నలకు జవాబులు రాబట్టదలిచింది. అక్కడ ఇంతకు పూర్వం ఏదైనా దేవాలయం ఉందా? ఆ దేవాలయాన్ని మీర్ బాకి విధ్వంసం గావించాడా? ఆ స్థలం వాస్తవంగా శ్రీరాముని జన్మస్థలమేనా? ఈ ప్రశ్నలన్నీ పురాతత్వ తవ్వకాల ద్వారా పరిష్కరింపబడ్డాయి. త్రవ్వకాలు, పరిశోధన పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహించబడ్డాయి. మొదటగా 2 హిందూ జడ్జిలు, ఒక ముస్లిం జడ్జి ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టారు. అదే నిష్పత్తి తవ్వకాలు జరిపే వారిలోనూ ఉంది. ఒక సమయంలో అయితే కక్షవాదులు